చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పాటలు పాడడం అలవాటైంది. మ్యూజిక్ టీచర్స్ అందరు కూడా మీరు ఎక్కడ నేర్చుకున్నారు మ్యూజిక్ అనేవాడు. అటు వెళ్తూ ఆ మోటివేషన్లో తను పరిచయం అయింది. సినిమాలో ఏమన్నా అవకాశాలు వచ్చాయా? సినిమాలో నమస్తే, వెల్కమ్ టు ఐదం టీవీ. వరంగల్ అంటేనే కళలకు పెట్టింది పేరు. ఎన్నో కళారంగాలలో వరంగల్ అనేది గొప్ప పాత్ర వహించిందనే చెప్పాలి. సింగర్ చక్రి గారు కానివ్వండి, మై మధు గారు కానివ్వండి, ఇలాంటి చాలామంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అలాంటి వారి గురించి తెలియజెప్పడానికి మా ఐదం టీవీ ప్రేక్షకుల కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు దొరికినటువంటి ఆణిముత్యం సింగర్ చంద్రశేఖర్ అన్న గారు. నమస్తే అన్న. నమస్తే. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాబీ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పరమేశ్వరి. ఓకే అన్న, చెప్పండి. మీ గురించి చాలా విషయాలు మాకు తెలుసు, కానీ మా ఐదం టీవీ ప్రేక్షకులకు మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు తెలియజేయాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి అన్న, మీ ప్రస్థానం ఎలా మొదలైంది? నిజంగా ఈరోజు మన వరంగల్ వేదికగా చాలా అద్భుతంగా పేరు వింటున్నాను ఆయుధం ఛానల్కి. నిజంగా మీకు హృదయపూర్వక శుభాభినందనలు. ప్రతి రంగంలో కూడా అందరినీ నిష్ణార్థులైన ఇటు కళారంగం కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ నేను ఒక కళాకారుడిగా నిజంగా చాలా గాయకుడిగా ఉంటూ బాల్యం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పాటలు పాడడం అలవాటైంది. ఓకే అన్న, అంటే స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకు ఇంట్రెస్ట్ అనేది ఎలా కలిగింది? ఎస్పెషల్లీ నాకు పాట గురించి చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఎలా అయిందంటే, నేను 2వ తరగతి ఆ సమయంలో మమ్మల్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాండిడేట్గా మేము క్యాంప్కి వెళ్ళేవాళ్ళం. ఓకే. ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ లాగా ఉంటుంది కదా, అలాగా వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి దేశభక్తి పాటలతో మా పైన మొదలైంది. అక్కడ జాతీయ గీతాలు పాడుతూ గ్రూప్లో ఆ అలవాటుకు నేర్చుకుంటూ పాటల వైపు ఇంట్రెస్ట్ బాగా పెరిగిందనమాట. అలా చిన్నప్పటి నుంచి దేశభక్తి పాటలు కానివ్వండి, అదేవిధంగా చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనే ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయం ప్రతి సోమవారం వెళ్తూ భక్తి పాటలు నేర్చుకునేవాళ్ళం. నేర్చుకుంటూ త్వరగా పెద్దవాళ్ళందరూ పాడుతుంటే ట్యూన్స్ పట్టడము, కోరస్ ఇవ్వడము, అవి పాడుతూ ఆ పాడడంలో మమ్మల్ని కూడా పెద్దలందరూ గుర్తించి నీ వాయిస్ కూడా బాగుంది అండ్ నువ్వు కూడా ఇండివిజువల్గా పాడొచ్చు అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే, మనం కూడా పాడదాం అనే అలవాటు అక్కడి నుంచి మొదలైంది. ఓకే, యాక్చువల్గా కుటుంబం గురించి కొంతమందికి అంటే దీనికి తగ్గ ప్రోత్సాహం ఉండదు. అంటే మీ కుటుంబం నుంచి ఎలా ఉండేది? అమ్మ నాన్నల దగ్గర నుంచి? అమ్మ నాన్న అంటే నాన్న చాలా చిన్నప్పుడే మాకు నేను 2nd క్లాస్ ఆ టైంలోనే నాన్నగారు లేరు. అమ్మ పెంపకంలోనే అమ్మ తోడ్పాటుతోటే ఉండేవాళ్ళము. సరదాగా ఈ గుళ్ళో పాటలు, కచేరీలు ఇవన్నీ వింటూ పార్టిసిపేట్ అవుతూ ఉంటే అమ్మ కూడా చూసేవారు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము కూడా హ్యాపీగా నేర్చుకునే వాళ్ళం, పాడేవాళ్ళం. ఓకే, ఫస్ట్గా మీరు చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ? ఫస్ట్గా వచ్చేసి పాఠశాల స్థాయి నుండి మా స్కూల్లో నేను కుమార్పల్లి హనుమకొండ ప్రియదర్శిని హై స్కూల్లో చిన్నప్పటి నుండి నేను 10th వరకు అక్కడే చదువుకున్నాను. చదువుకునేటప్పుడు ఏబీపీ కాంపిటీషన్స్ అయ్యేదిరా, జాతీయ గీతాల కాంపిటీషన్. అక్కడ అవుతూ గ్రూప్ సాంగ్లో పాడుతూ ఉన్నప్పుడు మా స్కూల్లో చారీ సార్ అనేవారు ఉండేవారు. ఆ గ్రూప్లో పాడుతూ ఉంటే నన్ను సెలెక్ట్ చేసేసి ప్రతి సంవత్సరం వినాయక చవితికి వేసంబల గుడిలో జిల్లా స్థాయి భక్తి పాటల పోటీలు అయ్యేదన్నమాట. అయితే నువ్వు కూడా పాడుదురా అని చెప్పేసి తీసుకుంటే పాడితే సరదాగా పాడితే డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్ వచ్చేది నాకు 8th నుండి. అట్లా నేను 10th వరకు కూడా
డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చేవారు. అదేవిధంగా మిగతా స్కూల్ మ్యూజిక్ టీచర్స్ అందరు కూడా మీరు ఎక్కడ నేర్చుకున్నారు మ్యూజిక్ అనేవాడు. నేనేం మ్యూజిక్ నేర్చుకోలేదు అని చెప్పేసి నివేదిత మేడం, అప్పుడు మేము చిన్నపిల్లలము, వారు పిల్లలందరినీ తీసుకొచ్చుకొని పాడించేవారు. అయితే మీరు ఎక్కడ నేర్చుకున్నారని అంటే నేను నేర్చుకోలేదండి, సరదాగా పాడాను అంటే కాదు అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళు అన్నాక 10th అయ్యాక అవునా మ్యూజిక్ నేర్చుకుంటే కూడా బాగుంటుందా అని ఆలోచన అక్కడ పడింది. దాని తర్వాత మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఇంటర్లో నాకు పరిచయం అయ్యాడు. పాటలు పాడుతున్నావు, నీకు ఏమైనా మ్యూజిక్ టచ్ ఉందా అని చెప్పేసి అడిగాడు. అంటే లేదు అని చెప్పేసి అంటే ఒక్కసారి నన్ను మ్యూజిక్ కాలేజ్ దగ్గర దింపి వద్దురా అని చెప్పేసి అన్నారు. తను మృదంగం నేర్చుకునేవాడు. అయితే హనుమకొండ నుంచి వరంగల్లో దింపడానికి వెళ్ళేవాడిని. ఒక 2-3 రోజులు దింపడానికి వెళ్ళాను, సరదాగా కూర్చున్నాను, వచ్చాను. వచ్చాక నాకెందుకో అక్కడ వాళ్ళందరూ క్లాసికల్ పాడుతుంటే వినబడింది. సమ్మర్ అయింది, అడ్మిషన్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి నా క్లాసికల్ ఫీల్డ్ కూడా స్టార్ట్ అయిందమ్మ. క్లాసికల్ కూడా నేర్చుకున్నారు. ప్రభుత్వ సంగీత కళాశాల వరంగల్, మా గురుగారు కరికూర్మనాథ్ గారు. ఓకే, అక్కడ నుంచి అంటే మీ ప్రస్థానం అంచెలంచెలుగా ఎక్కడి వరకు ఎదిగింది, అంటే ఏ స్థాయి వరకు? నార్మల్గా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మీరు ప్రశంసలు పొందారని ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. మీ మాటల్లో చెప్పండి. నిజంగా అక్కడి వరకు స్కూల్ వరకు జిల్లా స్థాయి ప్రైజులు రావడము ఒక ఎత్తు అయింది. మ్యూజిక్ కాలేజీలో ఎప్పుడైతే నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ అయ్యానో, అయితే జిల్లాలో ఎక్కడ పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అయినా కూడా ఫస్ట్ నోటీస్ మాకు వచ్చేది. మ్యూజిక్ కాలేజీలో అంటించేవారు, చూసేవాళ్ళం. చూసేసి జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఆ టైంలో మేము నేర్చుకున్న టైంలో చాలా కాంపిటీషన్స్ అయ్యేది. ఎలా అవుతున్నాయని చెప్పి చూసేవాళ్ళం అనమాట. ఉదాహరణకు ఇట్లా ఘంటసాల గారి జయంతి కానివ్వండి, బాలు గారి జయంతి కానివ్వండి, జిల్లాకు అలా అవుతూ ఉంటే పార్టిసిపేట్ అవుదామని చెప్పేసి జిల్లా ఉత్సవాలకు వెళ్ళేవాడిని. వెళ్తూ సినిమా పాటలు, అప్పుడు ఇంకా సినిమా పాటలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాను. మెల్లిగా అక్కడ జిల్లా స్థాయి కాంపిటీషన్స్ అవుతుంటే కూడా ప్రైజులు రావడం మొదలైంది. అనుకోకుండా ఎక్కడికి వెళ్ళండి అక్కడ ఇక జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఎలా అయ్యాయంటే, ఈ అబ్బాయి వస్తే ఆయనకే ప్రైజ్ వస్తుంది అనే గుర్తింపు వచ్చింది. నిజంగా కూడా అక్కడికి వెళ్తే ఫస్ట్ ప్లేస్ పట్టేసుకొని వచ్చేవాడిని. అట్లా నాకు కళాకారుల పరిచయం కానీ, కళా సంస్థల పరిచయం కానివ్వండి, ఇప్పటి వరకు జిల్లా స్థాయి పరిచయాలు, అదేవిధంగా కళా సంస్థలు కూడా గుర్తుపట్టి ఎస్పెషల్లీ ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా కూడా నన్ను ఐడెంటిఫై చేసి పిలిచేవారు. ఆ పైరం ఎక్కడాకైందంటే వన్స్ మోర్ అని జెమినీ టీవీలో స్టార్ట్ అయింది. దాంట్లో వన్స్ మోర్ కానివ్వండి, దూరదర్శన్, తర్వాత క్లోజప్ సరిగమ్మలని ఈటీవీలో, తర్వాత మన లాస్ట్ ఎపిసోడ్ బాలుగారితో పాడతా తీయగా, దానికి కూడా బాలుగారితో పరిచయం కూడా చాలా అయింది. ముఖ్యంగా మీకు ఇష్టమైన సింగర్ ఎవరన్నా? బాలుగారు ఎస్పెషల్లీ వారు ఎందుకు ఇష్టం అంటే, నేను నా 8th 9th టైంలో పాటలు పాడుతుండేవాడిని కదా. సినిమాకి వెళ్తే స్వయం కృషి సినిమా కావచ్చు, అయితే పారా హుషార్ అనే పాట పాడారు వారు. అయితే కొద్ది రోజులు చూస్తూ అది చిరంజీవి గారే పాడుతున్నారు కావచ్చు, చాలా బాగా పాడుతున్నారని చిరంజీవి ఫ్యాన్ అయ్యాను ఫస్ట్. అయ్యాను తర్వాత ఆ టైంలో మంచి సినిమాలు, నేను కరెక్ట్ పాట మీద ఇంట్రెస్ట్ టైంలో స్వయం కృషి కానివ్వండి, తర్వాత స్వాతిముత్యం, సాగర సంగమం, మంచి సినిమాలు మా బాల్యంలో. కరెక్ట్ మేము పాట మీద ఇష్టము, ఆ సినిమాలు రావడము, ఆ పాటలు వింటూ సినిమా చూస్తేనే పాట నోటెడ్ అయిపోయేది అనమాట. అట్లా నుంచి ఒక చిన్న పాట మాకోసం చాలా మంచి చాలా ఇష్టమైన పాట బాలుగారు పాట ఒకటి పాడమంటారా? థ్యాంక్ యూ గురువుగారు ఎస్పీబీ బాలుగారు ఎక్కడైనా కూడా వారి ఆశీస్సులు మా గాయకులందరికీ ఉండాలి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనే తత్వాన్ని వారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. గురువుగారికి కృతజ్ఞతలు. దాంట్లో భాగంగా దేవుళ్ళు సినిమా నుంచి అందరి బంధువయ్యా. రామా రామా
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. వావ్ అన్న, చాలా నైస్, వెరీ నైస్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ కాన్సెప్ట్ కొద్దిసేపు పక్కన పెడితే మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ భార్య గురించి, వాళ్ళ సపోర్ట్ గురించి, మీ కుటుంబం గురించి తెలియజేయండి. కుటుంబం గురించి అమ్మ నాన్న పేరు వచ్చేసి నాన్నగారు కీర్తిశేషులు రాజయ్య గారు, అదేవిధంగా మా అమ్మ పేరు రాధమ్మ. అమ్మ జిల్లా పరిషత్లో సబార్డినేటెడ్గా వర్క్ చేస్తారు. అట్లా 31కు అమ్మ రిటైర్మెంట్ కూడా ఉంది. అది చూస్తే తర్వాత ఇప్పుడు అమ్మ నాన్న పాటలతోటి అమ్మ నాన్న ఆ విధంగా సానుకూలంగా సహకరిస్తే, ఆ విధంగా సానుకూలంగా సహకరిస్తున్న పాట నుండే పాట పరిచయంతో నాకు మరి పరిచయం అయ్యి ఆ తోడుగా నీడగా కళారంగం నుంచే నాకు తోడుగా వచ్చిన మా భార్యమ్మని, నా బెటర్ ఆఫ్, నాలో సగం అన్నీ కూడా ఉండి అటు కళారంగంకు ఇటు కుటుంబానికి 2 రకాలుగా. అదేవిధంగా మేము డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ అనమాట, అక్కడ పరిచయం అయింది. అంటే ప్రేమ వివాహం అనుకోవచ్చు, ప్రేమ పెళ్ళియే, కానీ అంతకన్నా ముందు మేము డిగ్రీలో ఫ్రెండ్స్ అనమాట. అక్కడ కాంపిటీషన్ పోటీలలో పాడుకుంటూ అంటే ఇద్దరు కలిసి పనిచేశారన్నమాట. ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ నుండి మోటివేషన్ ప్రోగ్రామ్స్ ఉండేది. మోటివేషన్ ఇటు స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, ఇటు టైఫాయిడ్ కానివ్వండి, ఫీవర్, మలేరియా, ఇలాంటి యాక్టివిటీస్ పైన జనాలలోకి వెళ్ళేసి పాటలు పాడడము, స్కిట్ వేయడము, అవన్నీ కనిపించేటువంటి పాటలు కూడా మీరు పాడారు. అటు వెళ్తూ ఆ మోటివేషన్లో తను పరిచయం అయింది. అదేవిధంగా తన యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ కానివ్వండి, తను వాళ్ళ ఇంట్లో పెద్ద, నేను మా ఇంట్లో పెద్ద, బాధ్యతలు తెలుసు. ప్రేమ కంటే ముందు మేము ఒకరినొకరు మనసులు ఇష్టపడ్డాము. యాటిట్యూడ్, అందరినీ ప్రేమించే తత్వం, అందరినీ సమానంగా చూసే గుణం, ఆ గుణము మమ్మల్ని అనుకోకుండానే మాలో ప్రేమ ఉందని తెలియకముందే మేము ఒకటిగా మనసులు కలిసాయి. అదేవిధంగా ఓకే, యాటిట్యూడ్ బాగుంది, ఎవరికో మనము అడిగి ఒకటి కూడా మరి పెళ్లి పరంగా కూడా ఒకటైతే ఇంకా సమాజానికి బాగుంటుంది, పిల్లలు వంశాభివృద్ధి కూడా బాగుంటుంది అనే ఆలోచనతోటి పెద్దలందరి ఆశీర్వాదాలతోటి అటు ఇటు ఒప్పించుకొని కూడా ప్రేమ వివాహం అయినా కూడా పెద్దలందరి ఆశీస్సులతో జరిగిన ఈ పెళ్ళి. మేడం, మీరు చెప్పండి, అన్న ఎలా ఉంటారు ఇంట్లో నార్మల్గా? అన్న గురించి నిజంగా నాకన్నా అందరి జనాలకి ఎక్కువ తెలుసు. నిజంగా నైస్ పర్సన్, నాకు దొరికిన అదృష్టం. చాలా మంచి వ్యక్తి అండి. అంటే ఎప్పుడు షెడ్యూల్స్లలో బిజీగా ఉంటారు కదా, మీరు ఫ్యామిలీకి టైం ఎట్లా కేటాయిస్తారు నార్మల్గా? పిల్లల గురించి చెప్పలేదు. మాకు 2 పిల్లలండి. పాప వచ్చి అనవి 8th క్లాసు, బాబు 6th క్లాసు ఆర్నవ్. 2 తేజస్వి హై స్కూల్ ఫస్ట్ బ్లాక్లో చదువుతున్నారు. మేము 4 ఫ్రెండ్స్. ఇంకా మాకు బోర్ అనేది అదే ఉండదు. నిజంగా కూడా ఈవెంట్స్కి ఏం వెళ్ళినా కూడా ఒక టైమింగ్లో వెళ్ళిపోతాం, వాళ్ళని డ్రాప్ చేసేసి మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు మేము వచ్చేస్తాం. అట్లా షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని పోతాం అన్నట్టు. మళ్ళీ తర్వాత మా అత్తయ్య గారు మిస్ అవ్వడం అనేది అస్సలే అండి. అసలు ఇక వాళ్ళు రాగానే చదువుకోగానే ఈవినింగ్ అట్లా ట్రిప్ కూడా వెళ్తాం అన్నట్టు. అన్నిటికీ సమపాలలో టైం కేటాయించేదే చంద్రశేఖర్ అన్నట్టు. ఈ ఈవెంట్కి ఎంత టైం మెయింటైన్ చేస్తామో, ఇంటికాడ టైం దొరికితే అందరం కలిసి ఇక హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మేము 4 హ్యాపీగా ఉండడమే కాకుండా ఎక్కడికి వెళ్తే ఆ బిట్ను హ్యాపీగా ఉంచడం ఇంకా మాకు అలవాటు అయిపోయింది. ఓకే, సరే అన్న, చెప్పండి. మీరు ఎదుగుతున్న ఈ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. మీరు మీ అనుభవంలోకి వచ్చినవి ఏమిటి? అంటే నార్మల్గా ఎదుగుతున్నప్పుడు
కాంపిటీషన్స్ వైజ్గా అవనివ్వండి చాలా ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ అవనివ్వండి, ఏవైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కానివ్వండి, ఒక స్టేజ్కి వచ్చి మనం బిజీ అయ్యేంత వరకు మాత్రం అవి ఖచ్చితంగా మనం అవి చవి చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మీ జీవితంలో జరిగింది అంటే లక్లో మనకు ఎదిగే క్రమంలో ఫీల్డ్ టచ్లో ఉన్నాము. ఇటు కళా సంస్థలు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, బాల్యం నుండే మేము కళా ఫీల్డ్కి టచ్లో ఉండడం వల్ల అవకాశాలు అవే వెతుకుంటూ వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాము. ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కమర్షియల్గా కూడా ఈరోజు మేము ఈవెంట్స్ స్థాయిలో ఈవెంట్స్ చేస్తూ ఎదిగామంటే అదే అయింది. కాకపోతే మేముండే ప్రేమతత్వము, అందరితో పెద్దవారిని అందరినీ గౌరవించే తత్వము, కలిసిపోయే తత్వము అంతా కూడా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఈజీ చేసింది. అట్లా ఇబ్బందులు పడకుండా ఏం చేసామంటే ప్రతి ఫీల్డ్ ఇష్టపడి వచ్చేసరికి ఆ అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా ప్రేమతో ఆహ్వానించారు. సామాజిక కార్యక్రమాలు చేయడం కానివ్వండి, అదేవిధంగా కమర్షియల్ ప్రోగ్రామ్స్ కూడా మమ్మల్ని పిలిచి ఎదిగే స్థాయికి అవకాశాలు వచ్చాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు అవన్నీ ఉంటాయి. అట్లా అవి కనబడ్డా కూడా ఏం చేశామంటే వాటిని అధిగమిస్తూ వాటిని ఎక్కువ చేయకుండా జస్ట్ మ్యూట్ ప్రేమతోటి ఎక్కడ కూడా ఆ సిమ్టమ్ కనబడుతుందంటే ఓకే, చిన్నప్పటి నుంచి అనుకోకుండానే ఏమేదంటే అక్కడ ఇతరులు ఇక్కడ ఇబ్బంది అనే చోటు కూడా అక్కడ మా ప్రేమతో గెలుచుకొని ఆ రూట్లన్నీ కూడా సానుకూలంగా చేసుకొని వచ్చాము. తెలియకుండానే ఆ రూట్ అలవాటు అయిందనమాట. చాలా చాలా ఈ క్రమంలో మనకు ఇటు వన్స్ మోర్కి వెళ్ళినప్పుడైతే మనకి వరంగల్కి వచ్చి సెలక్షన్కి వచ్చాము. ఉదయవాన్ మేడం, మన వేణు మాధవ్ గారు పరిచయం అయ్యారు. అదేవిధంగా దాంట్లో ప్రొడ్యూసర్ ఉండేవారు వైవి కన్నా సార్ అని, జెమిని టీవీ. అయితే వారు ఒక్కసారి నా యాటిట్యూడ్ యాజ్ ఎ సింగర్గా సెలక్షన్కి వెళ్ళాను అయింది. తర్వాత అక్కడ ఉండే జనాలలో వచ్చే పార్టిసిపేట్లలో అందరూ వెళ్ళేవాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ కళ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం పెట్టి తెలియకుండానే ప్రాణం పెట్టేది అనమాట. వాళ్ళు వెళ్ళేదాకా ఆ అబ్జర్వేషన్ ఉండడం, కుదురుగా కూర్చోవడం అవన్నీ చేస్తుంటే నా నంబర్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎక్కడ వరంగల్లో సెలక్షన్స్ అయినా కూడా ఫస్ట్ నాకు కాల్ చేసి అందరిని గ్యాదర్ చేయి అని చెప్పడమే కాకుండా నీకు తెలిసిన వాళ్ళు ఒక 10 మందిని తీసుకొని రా, నీకు నువ్వు తీసుకొచ్చినావు అంటే సెలక్షన్ బాగానే ఉంటుంది, నేను అవకాశం ఇస్తా అని చెప్పే స్థాయికి ఆశీస్సులు వచ్చాయన్నమాట. అలా చేస్తూ కాంపిటీషన్లో పాడుతూ జెమినీలో ఏమైందంటే ఒక 2 సంవత్సరాలు కోఆర్డినేటర్గా వర్క్ చేశారమ్మ. వన్స్ మోర్ ఫోక్ విభాగము, డ్యూయట్ విభాగం అని పాడుకుంటూ అది చూసుకుంటూ దాంట్లో స్టార్ అంత్యాక్షరి అని కొత్త ప్రోగ్రామ్ స్వాతి మేడం యాంకర్, తర్వాత మల్లికార్జున్ గారు యాంకర్గా చేసేవారు. చేసేసి సెలక్షన్కి వెళ్ళాను. నేను వన్స్ మోర్కి వెళ్ళినట్టుగా వెళ్తే వాళ్ళు కన్నా సార్కున్న పరిచయంతో నన్ను గుర్తుపట్టేసి దీని కాన్సెప్ట్ కూడా నువ్వు రాయని చెప్పేసి నేను జనరల్గా సెలక్షన్కి రమ్మన్నారు, కాన్సెప్ట్ రాయి అని చెప్పేసి అంటే జనరల్గా నేను రాశాను. అదైంది. రెండు సిరీస్లకు నేను కోఆర్డినేటర్గా చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నుంచి ఇంకా నాకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు కూడా పెరగడాలు ఆ మార్గం పడదు అనమాట. సినిమాలో ఏమన్నా అవకాశాలు వచ్చాయా? సినిమాలో అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా మన వరంగల్, అదేవిధంగా మిగతా చుట్టూ చేసిన సినిమా వాళ్ళందరూ కూడా పాడాము. కొన్ని సినిమాలు రికార్డ్ అయ్యాయి, అవి ఇంకా రిలీజ్ కాలేదు. తర్వాత నాకు జాబు నిమిత్తం కొంచెం ఇక్కడే మడికొండ స్కూల్లో నేను మ్యూజిక్ టీచర్గా చేస్తాను. అయితే దానివల్ల అక్కడ రెగ్యులర్గా వెళ్ళకపోవడం వల్ల నాకు కొంచెం అవకాశాల పరంపర కొద్దిగా తగ్గింది. అక్కడ ఉంటే వస్తుంది అనమాట. అట్లా ఫోక్ సాంగ్లో నుంచి ఫోక్ సాంగ్ ఓకే. చాలా చాలా మన వరంగల్ అంటేనే ముందు మనం నిజంగా ఒక లైన్ అసలు ముందు మర్చిపోయాను నేను. ఈ స్కూలు నేను కాంపిటీషన్స్ కానివ్వండి, లేకపోతే వేదికలపైన పాడుతుండే క్రమంలో మన ఓరుగల్లు నా మొదటి గురువులు కీర్తిశేషులు శంకరన్న గారు, అదేవిధంగా దీకొండ సారంగపాణి గారు, మేము స్కూల్ టైంలో స్కూల్ డేకు ప్రోగ్రామ్స్ చేసేవారు కదా, మేము డాన్స్ చేస్తుంటే వాళ్ళు పాడేవారు, లైవ్ పాడేవారు.
మా స్కూల్ డేస్ చాలా బాగా జరిగేది. ఆ జరిగే క్రమంలో శంకరన్న సారంగపాణి గారికి పరిచయం కూడా జరిగింది. ఆ క్రమంలో కొంచెం నాకు ఫోక్ కూడా ఇంకా వారి ద్వారా అలవాటైంది అనమాట. వెనకటి కాలంలో ముఖ్యంగా ఫోక్ సింగర్స్ అంటే ఆ ఇద్దరన్నల వాళ్ళు అట్లా వినాయక చవితి ఉత్సవాలు జరిగినా కూడా వాళ్ళ పేర్లు ముందుండేవి. నిజంగా వినాయక చవితి అంటే గుర్తుకొచ్చింది. వినాయక చవితి సీజన్ వచ్చిందంటే ఎక్కడ వరంగల్ హన్మకొండ చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ అవుతాయని నా దగ్గర ముందు లిస్ట్ ఉండేసి అక్కడ కొత్తగా శంకరన్న కానివ్వండి, సారంగపారణ కానివ్వండి, కొత్త సినిమాలు ఏవి వచ్చిన పాటలు లిస్టు రాసుకొని పోయేది. నేను పోయి పాడుతుంటే వాళ్ళు కూడా చాలా మా ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళ ఇంటికి కూడా రమ్మనేవాడు. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. అందవాడిన పాట రాబోయే వయ్యారి రసం చాలా ఆ పాట సినిమాలో రావే వయ్యారి అని చెప్పేసి వచ్చేసింది. మన వరంగల్లో చాలా ఫేమస్గా దానికి పల్లవిగా వెరైటీగా ఉండేది. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. మాట గలిసే మనసు గలిసే, మాట గలిసే మనసు గలిసే, చేయి బట్టవే రాజమ్మ సేనుకు పోదాం, చేయి బట్టవే రాజమ్మ సేనుకు పోదాం. మాట కలిసే మనసు గలిసే, మాట గలిసే మనసు గలిసే, చేయి బట్టవే రాజమ్మ సేనుకు పోదాం, చేయి బట్టవే రాజమ్మ సేనుకు పోదాం. రావే వయ్యారి అనే పల్లవిగా అది సినిమాలో మార్చారనమాట. ఏలో పాటకు ఈ పాటకు మేము స్కూల్లో డాన్స్ చేసేవాళ్ళము. పాలన అసలు చాలా అద్భుతంగా పాడేవాళ్ళం అనమాట. శివారెడ్డి అన్న కూడా వాళ్ళతో కలిసి మిమిక్రీ చేసేవారు. నిజంగా వారు ఆ టైంలో ఎట్లా పరిచయం అయ్యారో అలాగే అంతే ప్రేమగా ఇప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు గుర్తుపట్టినా కూడా మాట్లాడుతుంటారు. నిజంగా మా పెళ్ళి అవుతుంటే కూడా ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఫేమ్గా రచయితగా ఉన్న కాసర్ల శ్యామ్ గారు, మా శ్యామ్ అన్న మాకు రెగ్యులర్గా అప్పుడు కూడా వరంగల్లో పరిచయం ఉండేది. మా పెళ్ళికి వారు వచ్చారు. పెళ్ళికి వారు వచ్చి శివారెడ్డి అన్నకు ఫోన్ చేసి కలిపి మరీ మాకు విషెస్ ఇప్పించారు. ఆ టైం చాలా సంతోషం, ఎస్పెషల్లీ నిజంగా కూడా. అట్లాగే విధంగా ఈ రోజులలో ఇప్పుడు సినిమా ఫీల్డ్లో లీడ్లా ఉన్నవాడు జబర్దస్త్ జీవన్ కానివ్వండి, తర్వాత రచ్చ రవి తమ్ముడు, వీళ్ళందరూ మేమందరం కలిసి పర్ఫామ్ చేసేవాళ్ళము. ఎస్పెషల్లీ రవి తమ్ముడు నాకు చిన్నప్పటి నుంచి అంటే మన బృందం నుంచి వెళ్ళిన ఆర్టిస్ట్గా మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. జీవన్ తమ్ముడైతే మా ఇంట్లో పెరిగాడు. ఇట్లా 2-3 వెంకీ, వీళ్ళందరూ కూడా నా ఇన్స్టిట్యూషన్ ద్వారా పరిచయమైన వాళ్ళే. చాలా సంతోషం. అందరు కూడా శివరాత్రి ప్రోగ్రాం బాలరాజేశ్వరాలయం దగ్గర ప్రోగ్రాం అవుతుందంటే ఇంకా ప్రతి ఒక్క కళాకారుడు మా టీం ద్వారా పరిచయం వాళ్ళు. భక్తులందరూ ఇప్పటికి ఫోన్ చేస్తుంటారు. యాక్చువల్గా అంటే చెప్పాలో చెప్పొద్దు కానీ నేను మిమ్మల్ని చూసింది కూడా అక్కడే అమ్మా నా చిన్నప్పుడు. అప్పటి నుంచి గుర్తుపెట్టుకున్నాను మిమ్మల్ని. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో మీరు పొందిన బహుమతులు, అవార్డ్స్ గురించి చెప్పండి. ఈ మధ్యకాలం నిజంగా కరోనా ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో అసలు ఉండమో అన్న ఆలోచన ఉండేది. ఆ 19 మొదలు పెడితే 21 వరకు కూడా అసలు మనము ఎక్కడున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏం పని చేస్తున్నామో అనే ఆలోచన ఉన్న తరుణంలో ఏం చేద్దాం అనే తరుణంలో ఆలోచనలో ఉన్నాము. అనుకోకుండా ఎన్ని సంవత్సరాల సీనియారిటీపై, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల గుర్తింపుపై మాకు ఒక చిన్న ఒక సెలక్షన్ పడితే ఏంటో అని చెప్పేసి చూసేస్తే మనకు దుబాయ్లో తెలుగు ఘంటసాల వారి ఘంటసాల, అదేవిధంగా ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా సెలక్షన్ జరిగాయి. ఆ సెలక్షన్ జరుగుతుంటే సంప్రదించాను. నా బయోడేటా మొత్తం పంపేసేసరికి అంతమందిలో అనుకోకుండా లక్లో మేమిద్దరం సెలెక్ట్ అయ్యాము. అంతర్జాతీయ ఉత్సవం చాలా హ్యాపీ అయింది. దానికి నన్ను ఆర్కెస్ట్రా వేదికలకు పరిచయం చేసిన మా గురువు గారు మగ్దుమ్ గారు వ్యాఖ్యాతగా రావడం ఇంకా హ్యాపీ అయింది. ఇటు మగ్దుమ్ గారు, రఫీ సారు,
తర్వాత ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కొక్కరంగా వెళ్ళాము. 2 తెలుగు రాష్ట్రాలలో సినీ గాయకుల సెలక్షన్లో మేమిద్దరం సినీ గాయకులుగా సెలెక్ట్ కావడం చాలా సంతోషమైంది. అక్కడికి వెళ్ళాక సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా గట్టి పరిచయం, అక్కడ అవకాశం దొరికింది. అట్లా మొన్న ఫిబ్రవరి 2023 ఫిబ్రవరిలో వెళ్ళొచ్చాము. అంటే అక్కడ అవార్డ్స్ రావడం జరిగింది ఇద్దరికి కూడా. ఆ అవార్డ్స్ కూడా అవి 2 అవే. చాలా సంతోషం అనిపించింది. అక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. వావ్, మీరు సినిమా పాటలు పాడుతున్నారు అంటే మీరు వైజాగ్ లేకపోతే విజయవాడ అనుకున్నాము అంటే కాదు, మాది వరంగల్ అంటే వావ్, వరంగల్లో సినిమా ఫోక్ సాంగ్స్ అంటే వింటాము. సినిమా పాటల విభాగంలో కూడా ఇంత ఈ స్థాయికి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యే కళాకారులు కూడా ఉన్నారా అని చెప్పేసి అనిపించింది. ఆర్కెస్ట్రా ఫీల్డ్ నుంచి అదేవిధంగా ఇంత చిన్న ఏజ్లో మా ఏజ్లో అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక కావడం మొదటిసారి. సారంగపాణి అన్నగారు అమెరికాకి వెళ్ళాక మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మాకు అవకాశం వచ్చింది. చాలా గ్రేట్ అన్న. మీకు ఈ మధ్య కాలంలో డాక్టరేట్ కూడా వచ్చిందని విన్నాము, దాని గురించి చెప్పండి. అయితే చాలా నియర్లీ 97-98 నుంచి నేను పాటలు పాడుతూ ఉన్నాను. ఆ పాటలు పాడే క్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ ద్వారా ఇటు పాటలు పాడడము, ప్రైజులు రావడము ఒకవైపు, అదేవిధంగా సామాజిక చైతన్య గీతాల ప్రోగ్రాం చేస్తుంటే గవర్నమెంట్ స్థాయిలో బహుమతులు మనకి అవకాశాలు వచ్చే స్థాయి ఒకటి, అదేవిధంగా మంచి పేరు, మంచి అవకాశాలు. ఏది మనం కమర్షియల్గా ప్రోగ్రామ్ చేస్తుంటే ఉంటుంది, పేపర్ న్యూస్ కూడా, పేపర్ ప్రకటన కానివ్వండి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా మనకు వచ్చే అవకాశాలు డిపిఆర్ఓ ద్వారా, అదేవిధంగా డిఎంహెచ్ఓ జిల్లా ఆరోగ్య శాఖ కానివ్వండి, తర్వాత ఏపీ శాక్స్ ఎయిడ్స్ కంట్రోల్ ఆ సమయంలో అయితే నెలలు ఎయిడ్స్ మోటివేషన్కు వెళ్ళేవాళ్ళం. 1 మంత్ వెళితే 1 మంత్ ప్రోగ్రామ్ చేసి సామాజిక సేవ. ఎయిడ్స్ పక్కనే ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు. తర్వాత వీళ్ళను చూపెట్టుకుంటూ ఇట్లా వీళ్ళు పడే ఇబ్బందులు మీరు పడొద్దు అని చెప్పేసి జనాలకు చెప్పడము, పాట ఆట రెండింటితో తమ్ముడు జీవన్, వెంకీ మేము అందరం కలిసి కూడా పర్ఫామ్ చేసేవాళ్ళము. అట్లా దొరికిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకేమైందంటే నేను పోగు చేసుకోవడం మొదలు పెడుతుంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ చేస్తూ మెసేజ్ ఓరియంటల్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు ఒక 2-3 మిత్రుడు నా బయోడేటా తీసుకున్న ఆ క్రమంలో అనుకోకుండా నాకు మొన్న 11th నాకు హైదరాబాద్లో డాక్టరేట్ వచ్చిందండి. ఈ మంత్ మే 11th వచ్చింది. వచ్చేసరికి చాలా అసలు నాకైనా కాల్ వచ్చిందని చెప్పేసి, జనరల్గా ఏదైనా ఈవెంటా అని చెప్పేసి ప్రోగ్రామా కాదు సార్, మీకు డాక్టరేట్ ఇస్తున్నాము, మీ ఒక్కసారి మళ్ళీ డీటెయిల్స్ అన్ని పంపండి అని చెప్పేసి అన్నారు. అనగానే జస్ట్ ఒక వారం రోజులలో వర్క్ అంతా ప్రొఫార్మ్ అంతా పంపాను. ఆల్రెడీ నేను ఈవెంట్స్ ఈ మోటివేషన్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు తీసుకున్న వీడియో కూడా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చూసుకున్నారు. మనకు యుఎస్ యూనివర్సిటీ అండి ఇది, డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ అని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, దాని ద్వారా మాకు పిలుపు వచ్చింది. చాలా సంతోషం. వాళ్ళు కూడా ఎంత హ్యాపీ అయ్యారంటే నాకు డాక్టరేట్ వస్తుందనగానే నాకు మిత్రులుగా గుర్తింపు ఉన్న సినీ ప్రముఖులను పిలుచుకోవడం జరిగిందనమాట. వాళ్ళు కాసర్ల శ్యామ్ గారు, అదేవిధంగా మనకు బిగ్ బాస్ బోలే గారు, తర్వాత తమ్ముడు జీవన్, జబర్దస్త్ జీవన్, వీళ్ళు వచ్చేసరికి నాకు డాక్టరేట్ ఒక్కడికే కాకుండా వాళ్ళు నిర్వహించే ప్రోగ్రాం మొత్తం లుక్ తెచ్చే విధంగా నా ఒక్కడి పరిచయం వాళ్ళకు హెల్ప్ అయింది. చాలా హ్యాపీ అయ్యారు. ఆ విధంగా డాక్టరేట్ తీసుకున్నాను, చాలా హ్యాపీ అయింది. చాలా వాళ్ళు కూడా ప్రశంసించారు, మీ సేవలు ఇంకా ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి అన్నారు. నాకు కూడా ఆ డాక్టరేట్ తీసుకోగానే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. నిజంగా ఓకే, మనకు ప్రైజెస్ వచ్చేసాయి, అవార్డులు వచ్చాయి, ఓకే మనకు ప్రైజులు రావడం కాదు, కళామ తల్లి ఇంత ఇచ్చిన కళామ తల్లికి ఇంకా మనకు తెలియకనే శిష్యులు ఉన్నారు, సినిమా స్థాయిలో ఎదిగారు, కానీ ఇంకా నా బాధ్యత ఉంది అని తెలియజేసే ఒక రూట్ మళ్ళీ నన్ను గుర్తు చేసిందనే మాటగా ఆ డాక్టరేట్ నాకు తెలిసిందమ్మ.
మీరు చెప్పండి మేడం. యాక్చువల్గా ఇద్దరు కలిసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చాలా ఇస్తూ ఉంటారు కదా. అవునండి, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో నిజంగా మీరు పాడిన పాట కూడా ఏదో ఒకటి మీకు నచ్చిన పాట. ఓకే, ఇద్దరం కలిసి రికార్డ్స్ కూడా చాలా చేసాం మేము. రికార్డింగ్స్ ఫోక్ చేసాం. బిఫోర్ మ్యారేజ్ చెప్పారు కదా సార్, చెప్పినట్టుగా ముందస్తుగా డిగ్రీ ఫ్రెండ్స్గా కన్నా ఈవెంట్ పరంగానే ఎక్కువ క్లోజ్ అన్నట్టు. తర్వాత కూడా ఎవరు చూసినా మాకు ఒక మంచి పేరు అండి, శివపార్వతులు ఉంటారు మమ్మల్ని. నిజంగా అదే విధంగా తను ఏం చెప్తే నేను కూడా అలాగే, తను ఏం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది, నేను కూడా తనే ఫాలో అవుతా. స్కూల్లో నుండి అంతే, కాలేజ్ నుండి అంతే. అక్కడ ఫస్ట్ ఎక్కువ ఫోక్ నడిచేది అన్నట్టు కాలేజ్లో. తర్వాత ఇక ఈ సినీ గీతాలు. తర్వాత నేను మ్యూజిక్ నేర్చుకోలేదు కానీ మా సార్ని ఫాలో అవుతుంటా, ఈవెంట్ చూసుకుంటా. తనతో పాటు నేను తనకు ఫస్ట్ శిష్యురాలిని ఫస్ట్. ఎందుకంటే ఆర్గనైజింగ్తో పాటు అన్నీ నేర్చుకున్నా టోటల్గా. ఇప్పుడు అన్నీ చేస్తాను, చాలా ఈవెంట్స్ కూడా చేస్తాను. ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తాను, సింగింగ్ చేస్తాను, అసలు యాంకరింగ్ చేస్తాను. మొత్తం టోటల్ ఎలా ప్లాన్ చేయాలో నాకు అంతా తనతో నేర్చేసుకున్నాయి. మా గురువు గారు చంద్రశేఖర్ గారు నిజంగా కూడా చాలా చాలా హ్యాపీ అండి. కాలేజీలో అయితే అంత లక్ ఏంటంటే వరంగల్లో పుట్టడం అండి. అంతే, వరంగల్లో ఏ ఒక్క ఆర్టిస్ట్ను ముట్టుకున్నా కూడా మిగతా జిల్లాలు కానివ్వండి ఎక్కడైనా చూస్తే ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఒక ఆర్ట్ ఫామ్లోనే ఫిక్స్ అయిపోతారు. వరంగల్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళకు జన్మతః వచ్చిందో ఈ మట్టి పరిమళము, ఈ మట్టి సువాసన అంత శ్రేష్టమైంది. ఒక్క ఆర్టిస్ట్ను టచ్ చేస్తాయండి, దాదాపు బహుముఖ ప్రజ్ఞాశాలి లాగానే అందరు ఉంటారండి. వారిని ఏ ఒక్కరిని మనం కదిలిచ్చినా కూడా వారికి పాట వస్తుంది, మాట వస్తుంది, ఆట వస్తుంది, ఆల్ మిక్స్డ్. అలాంటి వైవిధ్యం కలిగిన మన తెలంగాణ ప్రాంతము ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు కాబట్టి ఆ మట్టి పరిమళము మన చేత అన్ని రప్పిస్తుందండి. ఇక్కడ పుట్టడం మన అదృష్టం. మన పూర్వీకులు పడ్డ కష్టాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ఆ బాధలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, కొన్ని ఎదుర్కొన్న ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా, అవన్నీ కూడా మన పూర్వీకుల బ్లడ్ నుంచి అన్నీ కూడా వచ్చేసి ఒక ఆర్ట్ ఫామ్ ముట్టుకుంటే అన్నీ కూడా మళ్ళా నిండుదనంగా మళ్ళీ ఎవరిని కదిలిచ్చినా కూడా వీరికి టచ్ అయితే ఒక లైన్ వస్తుంది కావచ్చు, చేస్తారు కావచ్చు అనేలాగా కాకుండా ప్రతి ఫీల్డ్లో ఎవరిని టచ్ చేసినా కూడా మైమ్ కళాధర్ గారు కానివ్వండి, వారి శిష్యుడైన మైమ్ మదన్న ఇంటర్నేషనల్ స్థాయిలో ఒకరిని మించిన గురువుని మించిన శిష్యులు అన్నట్టుగా వీరు అరటిపండు నుంచి మొదలు పెడితే వారు అభినయం మించిన అభినయం అన్నట్టుగా మైమ్ మదన్న. అదేవిధంగా వ్యాఖ్యాతగా మరి చూస్తే మగ్దుం అన్న సినారే గారి పుత్రుడు అంటారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రశంసించిన వారి చేత ఎంచుకున్న బిడ్డ అంటారు వారిని, వారి కొడుకుగా భావించుకొచ్చి వారు అంత చక్కగా వారి వాక్కు ఉంటుంది. ఎవరిని చూసినా కూడా ఒక సింగర్ని చూస్తే మిగతా వాళ్ళందరికీ పక్కగా మనం కూడా పాటలు పాడాలి అనే విధంగా గాయకులు ఉంటారు. యాంకర్ని చూస్తే ఇప్పుడు మీరు కానివ్వండి, ఏ వ్యాఖ్యాతను చూసినా కూడా వావ్ వీళ్ళు చూస్తే అప్పుడు నేను కూడా మాట్లాడితే బాగుండు అని చెప్పేసి పిల్లలందరికీ అలా మాటలు, డ్యాన్స్ ఇటు రాజేశ్వరి మేడం కానివ్వండి, పద్మజ మేడం కానివ్వండి, అదేవిధంగా వెంపటి నాగేశ్వరి మేడం కానివ్వండి, డాన్స్ చూస్తే రేపటి నుంచి మనం కూడా డాన్స్ చేయాలి అనే తలంపుతోటి ఉండే రేంజ్లో మన కళాకారులు ఉంటాయి. చాలా మంచి మంచి జ్ఞాపకాలు. నేరళ వేణుమాధవ్ గారు మొదటి అంతర్జాతీయ స్థాయిలో మిమిక్రీ అంటే ఏమిటి అనే పరిచయాన్ని కూడా అటు ఇండస్ట్రీకి అదేవిధంగా మన కళాకారులకు ఇంటర్నేషనల్ స్థాయిలో పరిచయం చేసిన నేరళ వేణుమాధవ్ గారు పుట్టిన భూమి నిజంగా కూడా చాలా చాలా సంతోషం. అన్ని కళలకు సంబంధించిన నిష్ణార్థులందరూ వరంగల్ వాళ్ళు కావడం మన పుణ్యం. అట్లా అవి చూస్తుంటేనే మనకు వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ అయింది. మిగతా జిల్లాల వాళ్ళు పోయి నేర్చుకోవాలి కాదు, మనకు వాళ్ళని చూస్తేనే ఆ వైబ్రేషన్ తోటే మనకు వచ్చేస్తుంది అనమాట. అలాంటి గురువులు ఉన్నారు. అంత మనం చేసే పెద్దతనం ఏం లేదండి, అందరూ మన చుట్టూ ఉన్న గురువులు ప్రసాదించిన భిక్ష. గురువు అనగానే ఇంకొక మాట అన్న, మీ యొక్క అంటే మీ ప్రతిభని ఇప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళకి ఏమైనా అందిస్తున్నారా, అంటే ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నారా ఈ మధ్య? తప్పకుండా. అంటే నిజంగా అనుకోకుండానే వీళ్ళందరూ ఇప్పుడు మనము వాళ్ళని చూస్తేనే మనం శిష్యులు కావాలని చెప్పేసి అన్నాను కదా, అట్లానే
నా తోడు ఉండి మేము కలిసి ప్రోగ్రామ్ చేస్తూ జీవన్ తమ్ముడు కానివ్వండి, లేకపోతే మనకు ఇప్పుడు రవి వాళ్ళందరూ అంత స్థాయికి ఎదిగి కూడా నాకు ఇప్పుడు మీరు అడిగితే ఆ లైన్ గుర్తొచ్చింది. మన డాక్టరేట్ అవుతుంటే జనరల్గా వచ్చిపో తమ్ముడు అని చెప్పేసి జీవన్ పిలిచాను. అనుకోకుండానే నేను ఒక గురువు లక్షణాలు కూడా నా నుండి ప్రదర్శించానా అనే లక్షణాలు నాకు అనుకోకుండానే తెలిసాయి. రవి తమ్ముడు ఎక్కడ మీటింగ్ అయినా కూడా ఫస్ట్ లైను నా గురించి చెప్తాడండి. చాలా అదృష్టం. అలా ఇప్పుడు ఈ ప్రయాణంలో చుట్టూ పాడుతున్న ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా ఎప్పుడన్నా విన్నా కూడా నేను మార్చి పాడిన లైన్స్ మిత్రులందరూ పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అట్లా అవన్నీ చూస్తుంటే కాదు, ఇట్లా తేలికగా కాకుండా మంచి ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక కళా సంస్థ పెట్టేసి మనకున్న పరిచయాలతోటి పెద్ద తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇటు కళారంగం ఉంది, కళాకారులు ఉన్నారు, అదేవిధంగా కళా సంస్థలు అన్ని పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు పరిచయం లేని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అని తెలుస్తుంది, కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే రూట్ ఒకటి గట్టి నిర్ణయం తీసుకోవాలి నా బాధ్యతగా. ఎందుకంటే ముందే ఒక ఆలోచన ఉండేది, మనకు భూమాత కానివ్వండి, దేశం మనకేమి ఇచ్చిందని కాకుండా మనం దేశానికి ఏమి ఇచ్చాం. అలాగే కళ మనకేమిచ్చింది కాదు, కళను నేర్చుకున్నాము, మనకు విలువ వచ్చింది, కళ కోసం మనం ఏమి ఇచ్చాము అనే ఆలోచన. వాళ్ళను ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు తెరవకనే అన్న మీ దగ్గర జస్ట్ మీ ప్రోగ్రాంకి వస్తే నాకు నేను ఏం చేయాలో నాకు వచ్చేస్తుంది అన్న, మీరు పిలువండి అనే స్థాయికి నాకు చుట్టూ ఉన్న వాతావరణం కనబడుతుంటుంది. కాబట్టి ఒక ప్రభుత్వ సహకారంతో కానివ్వండి, ఇటు సినిమా వాళ్ళతో సహకారంతో మంచి కళా సంస్థ జాతీయ స్థాయిలో పెట్టే ప్రయత్నం చేద్దామని ఉందాం. నిజంగా కూడా ఇంత అమూల్యమైన సమయాన్ని కూడా మాకు మరి పిలిచారు. చాలా సంతోషం అనిపించింది. మన ఛానల్కి కూడా హృదయపూర్వక శుభాభినందనలు. చాలా 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 థ్యాంక్ యూ. అదేందో మీరు మాట్లాడుతుంటే అవి వచ్చేస్తున్నాయి టకటక ఆ ఫ్లోటింగ్. నిజంగా చాలా చాలా ఎవరైనా చెక్ చేసినా కూడా ఆ లైన్ కనబడకుండా ఉండే విధంగా కూడా ఈరోజు మనం చేసామంటే ఇటు సోదరులు కిరణ్ గారి సహకారం, అదేవిధంగా మీ యాటిట్యూడ్ అసలు చాలా బాగుంది. చాలా చాలా రోజుల తర్వాత ఇంత సానుకూలంగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళను మిమ్మల్ని థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కలిసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కూడా మా ఆయుధం టీవీ ప్రేక్షకులకి మీరు అందించినందుకు మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మా ఆయుధం టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.